వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడిన టీడీపీ విజయవంతంగా ఎన్నికల పర్వాన్ని పూర్తి చేసిందా? జనసేన సపోర్టుతో కూటమి ముందడుగు వేసిందా? పంచాయతీలన్నీ పోలింగ్ బూతుల వరకు రాకుండా బయటే సద్దుమణిగిపోయాయా? రీపోలింగ్ లేకపోవడానికి గల కారణాలేంటి? ఉమ్మడి రాష్ట్రంలో 16 ఏళ్లు, నవ్యాంధ్రలో 5 ఏళ్లు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత సంక్షోభం ఎదుర్కొంది. కక్షగట్టి మరీ పెట్టిన కేసులు, అక్రమ అరెస్టుల చట్రంలో నేతలు ఇరుక్కుపోయారు. బయటకు రావాలన్నా, నోరు తెరవాలన్నా భయమే. కానీ ఎప్పుడైతే పవన్ పొత్తు కోసం స్నేహాస్తం చాచారో అప్పటి నుంచే టీడీపీ తలరాతే మారిపోయింది. అధినేతనే అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టడంతో నేతలు, కార్యకర్తల్లో కసి పెరిగింది. లోకేష్ పాదయాత్ర కలిసి వచ్చింది. ఇక జనసేనతో పొత్తు అదనపు బలాన్ని ఇచ్చింది. 2024 ఎన్నికల్లో గెలుపుపై శ్రేణుల్లో ధీమా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడంలో టీడీపీ సక్సెస్ అయింది. వైసీపీ మూకలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందా అని అందరిలోనూ ఒక ఆందోళన కనిపించింది. అయితే ఢీ అంటే ఢీ అన్న టీడీపీ జనసేన సపోర్టుతో ఎక్కడా తగ్గకుండా వైసీపీని ధీటుగా ఎదుర్కొంది. గొడవలను పోలింగ్ బూతుల వరకు తీసుకురాకుండా చేయడంలో సక్సెస్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం స్ఫూర్తితో ఎన్నికల వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సూపర్ 6 హామీలు బాగా ఉపయోగపడ్డాయి. వాటిని విస్తృతంగా ప్రచారం చేసి పేద వర్గాలను ఆకట్టుకోగలిగింది టీడీపీ. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటి ప్రచారం, బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది తెలుగుదేశం. యువనేత లోకేష్ చేపట్టిన పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో ఊపు తెచ్చింది. స్తబ్దుగా ఉన్న క్యాడర్లో ఉత్సాహం నింపడానికి ఉపకరించింది. యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర యువతను టీడీపీ దిశగా ఆకర్షించడంలో గణనీయ పాత్ర పోషించింది. అటు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడంతో బలం మరింతగా పెరిగింది. అదే బలంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ప్రతి దశలోనూ వైసీపీతో ఢీ అంటే ఢీ అంది. ఎలాంటి గొడవలను పోలింగ్ బూతుల లోపల వరకు రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయింది. ఎన్నికలను సజావుగా జరిగేలా చేయడంలో టీడీపీ విజయం సాధించింది. ఎన్ని గొడవలు జరిగినా అవన్నీ బయట జరిగాయి, కానీ పోలింగ్ బూతుల వద్ద మాత్రం ప్రశాంత వాతావరణమే కనిపించింది. ఇక రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన సంఘటనలపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటి అరాచకాలను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసుల ప్రేక్షక పాత్ర వహించడంతో వైసీపీ కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరించి తమ వాళ్లపై దాడులు చేశారని తెలిపారు. పోలింగ్ వేళ హింస జరిగిందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గతంలో పోలింగ్ బూతుల్లోనే గొడవలు జరిగేవి, ఈవీఎంల ధ్వంసం జరిగేది. ఇప్పుడు వైసీపీ కూడా అలాగే చేస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే తెలుగుదేశం మాత్రం అంతవరకు పరిస్థితి రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయిందని అంటున్నారు.